ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు 3 జవాన్లు మృతి చెందారు. గురువారం నాటికి మృతుల సంఖ్య మరింత పెరిగింది. మొత్తం 2 రోజుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారిలో పీఎల్జీఏ కమాండర్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఈ ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది? ఎవరైనా కీలక నేతలు చనిపోయారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న ఉదయం నుంచి కూడా బీజాపూర్ దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా సుమారు 9 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6-6:30 వరకు చీకటి పడే వరకు, అంటే అటవీ ప్రాంతంలో చీకటి పడేంత వరకు కూడా ఎదురు కాల్పులు అడపదడప భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య నడపదడప ఎన్కౌంటర్లు ఎదుర్కొల్పులు ఇంకా నిన్నటి వరకు మొత్తానికి 12 మంది మావోయిస్టులు మృతి చెందించాల్సింది. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళొకసారి అదే ప్రాంతం బైరాంగఢ్ అడవుల ప్రాంతం, బీజాపూర్ దంతెవాడ జిల్లా సరిహద్దు ప్రాంతమైన బైరాంగఢ్ అడవుల్లో కేశేతుల సంబంధించిన అటవీ ప్రాంతంలో పూర్తిగా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చేసింది. ఎదురుకాల్పులో సుమారు ఈ రోజు కూడా 7 పైగా చేశారు. మొత్తం నిన్న ఈ రోజు కలిపి అదే ప్రాంతం అటవీ ప్రాంతంలో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ఐజీ సుందర్రాజు, డిఐజీ కమల్ కశ్యప్ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 7 పైగా మృతి చెందారు. ఈ ఈ ఘటనలో నిన్న సాయంత్రం జరిగిన ఎదురుకాల్పులో కూడా 3 మా భద్రతా బలగాలు కూడా మృతి చెందారు. ఒక 2 హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. మరో 2 జవాన్లకు కూడా గాయాలైన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనలో మాత్రానికి ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలను మాత్రానికి వెలికి తీసినట్టు కూడా, అంటే 16 మంది మృతదేహాలను కూడా ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్టు నిన్న ఘటనలో మృతి చెందిన ఎన్కౌంటర్ మృతి చెందిన 12 మందిలో మాత్రానికి ఒక పిఎల్జీఏ సంబంధించిన బెటాలియన్ 1 సంబంధించిన నాయకుడు ఉన్నాడు. అతనితో మాత్రం 8 లక్షల రివార్డు ఉన్నట్టు కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఈ మొత్తంగా నిన్న ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తున్నా కూడా ఇంకా అడపదడప ఎదురు కాల్పులు ఆ ప్రాంతంలో బైరాంగఢ్ అడవుల్లో మాత్రానికి ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇంకా ఈ బీజాపూర్ జిల్లాలో మాత్రమే గతంలో మావోయిస్టులు తల్లాస్తున్నారు. ఇంకా మిగతా జిల్లాలు దంతెవాడ కావచ్చు, నారాయణపూర్, కొండగావ్ జిల్లాలతో కూడా పూర్తిగా భద్రతా బలగాలతో దళాలకు సంబంధించిన, అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన దళాలు కూడా పూర్తిగా ఎప్పటికీ లొంగుబాటు పడుతున్నాయి. ఒక బీజాపూర్ జిల్లా బైరాంగఢ్ అడవుల్లో కావచ్చు, పశ్చిమ బస్తాకు సంబంధించిన ఏరియాలో మాత్రానికి మావోయిస్టులు కొంత అడవులలో తలదాస్తున్నారు. వాళ్ళు ఉనికి చాటుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనే సమాచారం గతంలో కూడా డిఐజీ సుందర్రాజు కూడా పలు దఫాలుగా ప్రశ్నలు కూడా విడుదల చేసింది. తాజాగా ఈ నిన్న ఉదయం నుంచి కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా బీజాపూర్ జిల్లా దంతెవాడ సరిహద్దు ప్రాంతం అటవీ ప్రాంతం బైరాంగఢ్ అడవుల్లో కేసుల అటవీ ప్రాంతాలు 2 అటవీ ప్రాంతాలు కలిపి ఉంటాయి. 2 అటవీ ప్రాంతాల్లో కూడా సుమారు ఇప్పుడు 18 మంది ఎన్కౌంటర్లు 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. 3 జవాన్లు మృతి చెందారు. మరో 2 జవాన్లు గాయాలు పడ్డారు. మరి కూమింగ్ కూడా ఆ ప్రాంతంలో కూడా ముమ్మరం చేసినట్టు కూడా ఘటన కూడా ఎన్కౌంటర్ మాత్రానికి జరిగింది. 3 భద్రతా బలగాలకు సంబంధించిన 3 జవాన్లు కూడా మృతి చెందినట్టు కూడా డిఐజీ కమల్ కశ్యప్ కూడా తెలుస్తున్న పరిస్థితిని ఘటనకు సంబంధించి కూడా బీజాపూర్ సంబంధించిన డిఆర్జీ జవాన్లు 3 మృతి చెందడం, బీజాపూర్ సంబంధించిన ఎస్టీఎఫ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.